అధికారి అయిన ప్రభువానికి వందనాలు. నీ మాటలు ధ్యానించుటకు మేము పూనుకొనుచుండగా నాతో మాతో మీరు మాట్లాడండి. నీ వాక్యే మా ధైర్యం, నీ వాక్యే మా బలం, నీ వాక్యే మాకు అంతా కదా నాయన. మీరే మాతో మాట్లాడి మమ్ములను బలపరచమని నీ దాసుని మరుగు చేసి నాతో మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను తెప్పరిల్లు చేయమని సరి చేయగలిగిన నీ వాక్కుతో, ఆదరించగలిగిన నీ వాక్కుతో, బ్రతికించగలిగిన నీ వాక్కుతో మాతో మాట్లాడము. యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ వర్తమానాన్ని ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్ములను ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఒక చిన్న వర్తమానాన్ని మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. అందరూ జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనం చేస్తున్నాను. నిజం చెప్పాలంటే వయసుతో పని లేదు. ప్రతి క్రైస్తవుడు ఏ వయస్సులో ఉన్నవారైనా అందరూ నేర్చుకునేవారే. నాకు నేర్చుకోవాల్సిన పని లేదు అని చెప్పడానికి ఏ ఒక్కరికి కూడా అధికారం లేదు. వయస్సుతో పని లేకుండా 90 ఏళ్ళు ఉన్నోడైనా, 20 ఏళ్ళు ఉన్నోడైనా, 40 ఏళ్ళు ఉన్నోళ్ళైనా నేర్చుకోవాలి. ఎక్కటి వరకు నేర్చుకోవాలి, ఎప్పటి వరకు నేర్చుకోవాలంటే బ్రతుకున్నంత కాలం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు వలె మారేంత వరకు నేర్చుకోవాలి, మార్చుకోవాలి. నిజం చెప్పాలంటే ఈ లోకంలో యేసు ప్రభు తప్ప ఎవరు ఏ విషయంలో పర్ఫెక్ట్ కాదు. అలాని అందరూ తప్పుడు మనుషులని నేను అనట్లేదు, కానీ ఇక నాకు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పటానికి ఎవరికి అధికారం లేదు. యేసు ప్రభు తప్ప ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక మిస్టేక్ ఉంటూ ఉంటుంది. నేను ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానంటే అందరము నేర్చుకోవాలి, అన్నిటినీ మార్చుకోవాలి. ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉంటుంది, మన ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే నేర్చుకోవాలి అంటే మనమేమనుకుంటామంటే ఏదైనా గొప్పవారు, అన్నిటిలో పర్ఫెక్ట్గా ఉన్నవారు, ఏ లోపం లేని వారు ఎవరైనా కనబడితే వారిలో నుండి మనం ఏదైనా నేర్చుకుందాం అనుకుంటుంటాం. కానీ విచిత్రం ఏమిటంటే అలాంటి వారు మనకెవరికి కనబడకపోవటం వల్ల మనం నేర్చుకోవడానికి అంత పెద్ద ఆసక్తి చూపలేకపోతున్నాం. వాస్తవంగా మాట్లాడాలంటే అన్నిటిలో పర్ఫెక్ట్ ఉన్నోళ్ళ దగ్గర నేను కొన్ని చూసి నేర్చుకుంటాను, ఏ తప్పు లేని వాళ్ళ దగ్గర కొన్ని చూసి నేర్చుకుంటాను అని మనం అనుకుంటే జీవితాంతం మనం ఎప్పటికీ ఏది నేర్చుకోలేము. ఇందాక మీతో చెప్పినట్లు యేసు ప్రభు తప్ప ఈ లోకంలో ఎవరు ఏ విషయంలో పర్ఫెక్ట్ కాదండి. 99 మంచి క్రియలున్నా ఏదో ఒక చెడ్డ క్రియ ఉంటది. 99 చెడ్డ క్రియలున్నా ఏదో ఒక మంచి క్రియ ఉంటది. 100% ఎవడు చెడ్డోడు కాదు, 100% ఎవరు మంచోళ్ళు కాదు. మనిషి ఎలాంటోడంటే అటు మంచి కాదు, ఇటు చెడు కాదన్నట్లుగా ఉంటాడు ఇక్కడ మనిషి. సైలెంట్ లో పెట్టలేదమ్మా, సైలెంట్ లో పెట్టు కొద్దిగా. ఇప్పుడు మనం ఎలా ఉన్నామంటే, మన పరిస్థితి ఎలా ఉందంటే, మనం నేర్చుకోవాలి అంటే ఏదైనా పర్ఫెక్ట్ ఉన్నోళ్ళ దగ్గరేనే నేర్చుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు సాగిపోవటం వల్ల నేను మరలా చెప్తున్నాను, మనం ఏది నేర్చుకోలేకపోతున్నాం. ఏంటి బ్రదర్ నేర్చుకోవడం అంటున్నావు, ఎవరు పర్ఫెక్ట్ కాదంటున్నావు, అసలు ఈ రోజు అంశం ఏమిటి అనేటువంటి ఒక చిన్న అనుమానం మీకు రావచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇవన్నీ చెప్పడానికి ఒకటే కారణం. అన్నిటిలో పర్ఫెక్ట్ ఉన్న మనిషి దగ్గర నేను నేర్చుకుంటాను అనుకుంటే మనం ఎప్పటికీ ఏది ఎక్కడా నేర్చుకోలేం. అందుకని ఒక మనిషిలో నెగిటివ్స్ మనకు అనవసరం, పాజిటివ్స్ చూసి మనం నేర్చుకునేటట్లు ఉండాలి. దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు. అచ్చమైన భాషలో చెప్పాలంటే గేదె ఉందండి. గేదె మన దగ్గర ఉందనుకోండి, మీకే ఇచ్చేస్తున్నాము, ఈ గేదెను ఉపయోగించుకోండి అన్నాం అనుకోండి. గేదె పాలిస్తుంది, పేడిస్తుంది, నువ్వేది తీసుకుంటావు? పాలు తీసుకుంటా బ్రదర్. పాలే తీసుకుంటావు కదా. పేడ కూడా గేదె కదా ఇస్తుంది, ఎందుకు తీసుకో?
అది అసహ్యకరమైంది కాబట్టి. దానివల్ల నీకు అవసరం లేదు. నీకు అవసరం ఏంటి? నా భాష అర్థమవుతుందా తల్లి? నీకు అవసరమైంది ఏంటి? చాలా అవసరమైంది. పాలు పాలే అవసరం. అవసరం. పాలే అవసరం కాబట్టి పేడతో నీకు పని లేదు. నువ్వు పాలుతోనే నీ ముందుకెళ్తావు. ఏమి లేదమ్మా, ఈ రోజుల్లో ఎవరు కరెక్ట్ గా లేకపోవటం వల్ల, ఏదో ఒక లోపం ఉండటం వల్ల మనం ఏం చేస్తున్నామంటే, ఆ లోపాలను చూస్తూ ఆ మనిషిలో నేర్చుకోవాల్సినవి నేర్చుకోవట్లేదు. ఆ మనిషిలో చాలా ఉంటాయి నేర్చుకోవాల్సినవి. మనం వాటి వైపు చూడకుండా ఆ మనిషిలో ఉన్న నెగిటివ్స్, ఆ మనిషిలో ఉన్నటువంటి పాపాలు, ఆ మనిషిలో ఉన్న లోపాల వైపు చూస్తూ నేర్చుకునేవి నేర్చుకోవట్లేదు. తద్వారా మనం చాలా నష్టపోతున్నాం. ఇప్పుడు నేను ఒక పెద్ద దైవజనుడి పేరు చెప్పాను అనుకోండి, వెంటనే ఏమంటారు? ఆయనలో ఈ లోపం ఉందండి అనేస్తున్నాను తప్ప, ఆ దైవజనుడు ఒకప్పుడు ఎంత కష్టపడ్డాడండి, ఆ దైవజనుడు ఎంత ప్రార్థన పరుడండి, ఆ దైవజనుడు వర్తమానం చెబితే ఎంత బాగుంటుందండి, ఆ దైవజనుడు అబ్బా దేవుని కొరకు ఎలా నిలబడుతూ, ఇవి చూడట్లేదు మనం. ఆ దైవజనుడు అంటే ఆయన అంత డబ్బు మనిషి అండి అంటే, మన మైండ్ అంతా ఎలా మారిపోయిందంటే నెగిటివ్స్. ఇదొక సాతాను పన్నాగం. అందరిలో ఉన్న లోపాలు నీకు చూపిస్తూ నిన్ను ఎదగనీయకుండా చేయడమే సాతాను పని. ఇదిగో ఇమానియల్ బ్రదర్ చూడు మొన్న అలా మాట్లాడాడు, మీ పాస్టర్ గారు చూడు ఇట్లా చేశాడు, ఆమె చూడు మొన్న ఇట్లా మాట్లాడింది, వీడు చూడు ఇట్లా చేశాడు. నిజమే కదా, వీళ్ళు చూడు ఎట్లున్నారో, వాళ్ళు చూడు ఇవన్నీ లోపాలు చూపిస్తున్నాయి. నీకు ఎట్లా అనిపిస్తుంది? ఏంటి వీళ్ళు ఎట్లున్నారు, ప్రార్థనకి వెళ్తారు, వాక్యం చెబుతారు, వీళ్ళేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు, నాకు నచ్చట్లేదండి అని చెప్పి నీ ఆత్మీయ జీవితం ఏమైపోతుంది? కాస్త తగ్గిపోతుంది, కాస్త చల్లారిపోతుంది. ఇది సాతాను పన్నాగం. ఎదుటి వ్యక్తిలో ఉన్న లోపాలు చూపిస్తూ నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా చేయడమే అపవాది పన్నాగం. దయచేసి ఆ పన్నాగంలో పడొద్దండి. ఆ పన్నాగం వైపు నువ్వు చూసావంటే మాత్రం నీవు ఆత్మీయ జీవితంలో చాలా పడిపోతావు. నేను ఒక్కటే చెప్తున్నా, అది నువ్వైనా నేనైనా ఇంకొకరైనా ప్రతి ఒక్కరు క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవ్వాలి. ఈరోజు మనిషి తప్పులు దాచిపెడితే దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, తప్పదు. ఆయన కళ్ళు కప్పగలిగిన వాడెవడు? అతిక్రమములు దాచిపెడితే ఆయన చూసుకుంటాడు కదా. మనం ఎందుకు మనుషుల్ని మన చూసే విధానం ఎందుకు మనం ఇంత కఠినంగా మూర్ఖంగా మారిపోతున్నాం? ప్రేమ లేనిటువంటి వ్యక్తులుగా మనం ఎందుకు మారిపోతున్నాం? లోపాలు. నీ దేవుడు ఎలాంటోడో తెలుసా? ఇది చెడ్డది, ఇది పనికి మాలింది, లేదా వీడు శత్రువు అన్నోడి దగ్గర నుండి కూడా పాఠాలు నేర్పించేవాడు. ఇక అచ్చమైన భాషలో చెప్పాలంటే మత్తయి సువార్త 10వ అధ్యాయం తీయండి ఒకసారి. చెప్పే కొద్ది మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం చూడండి. వెళ్ళు ఇదిగో ఇదిగో తోడేళ్ళ తోడేల మధ్యను గొర్రెలకు ఒక్కరు చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్ముని పంపుచున్నాను కనుక, చదవండి అమ్మ, ఒకటి చదవండి. కనుక పాముల వలె వివేకులను వివేకులను పావురముల పావురముల వలె నిష్కపటులునయుండుడి. ఉండుడి. ఇదిగో దేవుడు తన 10 మంది నుంచి 12 మంది శిష్యులను ఏర్పాటు చేసి వారందరికీ ఎలా సువార్త చెప్పాలో, ఎలా పరిచర్య చేయాలో, అపోస్తులత్వాన్ని గురించి మొదటిగా ఆయన మాట్లాడాడు. వాళ్ళకు చెబుతూ, శిష్యులారా, తోడేళ్ల మధ్యలో గొర్రెలు పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నా. చుట్టూ తోడేళ్లే, మీరు గొర్రెలు పంపినట్లు మిమ్మల్ని పంపుతున్నా. కానీ మీరు ఎలా ఉండాలో తెలుసా? పాముల వలె వివేకంగా ఉండండి. పాముకి ఎంత వివేకం ఉందో నీకు ఆ వివేకం కావాలి అన్నాడు. ఈ మాట ఎన్నోసార్లు చదువుంటాం కానీ ఒకసారి ఈ పూట ఆలోచిద్దాం. పాము అంటేనే ఆది కాండంలోని ప్రారంభంలోనే దానికి ఘనతన అవమానమా? అవమానము. పరిశుద్ధతకి సాదృశ్యంగా కనిపిస్తుందా? అపవాదికి సాదృశ్యంగా కనిపిస్తుందా? అపవాది అంటే ఇప్పుడు పాము అంటేనే సాతానుకు అవకాశం ఇచ్చిన ఒక శత్రువు మనకి, అవునా? ఇప్పుడు
అమ్మ మీ కల్లో పాములు వచ్చాయి అనుకోండి, ఆనందపడతారా? భయపడతాం. పాములు అంటేనే భయం కదా, పాములు అంటేనే సైతాన్ అని మనం భావిస్తాం కదా. అలాంటి పాములు చూచి నేర్చుకోండి అయ్యా మీరు వివేకాన్ని అంటున్నాడంటే, మనకి దేవుడు ఏం నేర్పించాలనుకుంటున్నాడు? ఒకసారి మన మైండ్ సెట్ మారాలి, మన మైండ్ సెట్ మారాలి. ఈ రోజులో మన మైండ్ సెట్ సరిగ్గా లేదు. మనం ఎలా ఉంటుందంటే, ఒకటి చూపించామంటే నెగిటివ్. ఆ దావీదు అన్నాం అనుకోండి, ఆయన ఎంత ప్రార్థన చేశాడో మనం పట్టించుకోం. ఆయన ఎంత ఆత్మీయంగా ఉన్నాడో మనం గమనించాం. ఆయన ఎంత ప్రభు కొరకు బలపడ్డాడో అవన్నీ మనం గమనించాం. దావీదు అన్న వెంటనే మనకి ఏం గుర్తొస్తుంది? కొంతమందికి ఇక దావీదు అంటే బెత్షెబానే గుర్తొచ్చు. ఏం దావీదు అంటే ప్రార్థన గుర్తురాదా? దావీదు అంటే రాజుగా ఉండి కూడా 7 మార్లు స్తుతించేవాడు, 3 మార్లు ప్రార్థించేవాడు, దినమెల్లా దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు, దేవుని మందిరం అంటే మక్కువ కలిగిన వాడు, దేవుని కొరకు బ్రతికిన వాడు, అభిషేకించబడిన వారిని ముట్టని వాడు. ఇవన్నీ గుర్తు రావట్లేదు. దావీదంటే బెత్షెబా, సొలొమోన్ అంటే పడిపోయాడు. ఇలా ఇలా ఇయే మైండ్ సెట్ నెగిటివ్. ఈ నెగిటివ్స్ మనకు గుర్తొచ్చినంటే, రవ్వా ఆ లోపం నాలో ఉండనీకుండా చూడయ్యా అనుకోవాలి తప్ప, వాళ్ళు చూడు దావీదు ఏముంది అంత భక్తి చేసిన అలా పడిపోయాడు ఏంటో అనకూడదు. దావీదనే కాదు, ఈరోజు దైవజనులను కానీ ఆత్మీయులను కానీ చాలా నోరు జారుతున్నామండి మనం, చాలా ఆవేశపడుతున్నామండి మనం. ప్రతి మాటకై విమర్శ దినమందు లెక్క అప్పచెప్పాలని మర్చిపోయి మాట్లాడుతున్నాం. లోపాలు వద్దు మనకెందుకండి, మనం తొందరపడి మాట్లాడొద్దు. ఇప్పటి వరకు మాట్లాడాం మనం, ఈనాటి నుండి మార్చుకుందాం. నెగిటివ్స్ కాదు, పాము చూసి నేర్చుకోండి అయ్యా బాబు వివేకాన్ని అంటున్నాడు. అసలు ఈ పాము ఏ వివేకాన్ని నేర్పిస్తుంది? పామును చూసి మనం నేర్చుకోవాల్సిందేంటి? శత్రువు దగ్గర కూడా నేర్చుకునే ఉంటే నేర్చుకోవాలండి. ఈరోజు నేర్చుకోవాలి అంటే కరెక్ట్గా ఉంటేనే నేర్చుకుంటాను అనొద్దు, అనకూడదు. వాళ్ళలో ఉన్న లోపాలు నాకు అనవసరం, వాళ్ళలో కరెక్ట్ ఏది ఉందో నేను అది నేర్చుకుంటాను. అమ్మ ప్రతిసారి నేర్చుకోవాలి. నీ మనసు కావాలి. చిన్న పిల్లలు వచ్చి నీకు ఒకటి చెప్పినా నేర్చుకోవాలి. మా అమ్మ ఎప్పుడు నాతో ఒక మాట చెప్తుంటారు, మా అమ్మగారు, చిన్న పిల్లలు వచ్చి ఒక లోపాన్ని చెప్పినా కూడా నీ వయసు ఎంత, నువ్వు ఎందుకు ఇలా చెప్తున్నావు అనుకోడు. చిన్న పిల్లలు వచ్చి నీలో లోపాన్ని చెప్పినా కూడా నువ్వు సరి చేసుకోవాలంటారు అమ్మ నాకు. చిన్న పిల్లలు వచ్చి, ఈరోజు మనం ఎలా అంటే చిన్న పిల్లలు వచ్చి ఏదైనా లోపం చెప్పారనుకో, నీ వయసు ఎంతరా, నీకేం తెలుసురా, నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావురా అనకూడదు. ఒక లోపం నీకు వచ్చి చిన్న పిల్లలు చెప్పినా కూడా నువ్వు మార్చుకోవాలి. నేర్చుకునే మనసు మనకు ఉండాలండి, నెగిటివ్స్ వద్దు. ఇప్పుడు పాము చూసి కూడా ఏం నేర్చుకోమంటున్నాడు? వివేకాన్ని నేర్చుకోమంటున్నాడు. పాముకి ఎలాంటి వివేకం ఉందో ఓ 2-3 మాటలు మీకు చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పాముకున్న వివేకం, పాము వంటి వివేకం మీకు కావాలన్నాడు కదా, అది పాముకున్న వివేకం ఏంటో 2-3 మాటలు చూద్దాం త్వరగా. దేవుని వాక్యంలో మనం చూసే ముందు కొన్ని వినండి. పాముకున్న వివేకం అన్నమాట. పాముకున్న వివేకం ఏమిటంటే, ఉదాహరణకి ఓ చోట పాము ఉందనుకుందాం, నువ్వు కూడా అదే చోటుకి వెళ్ళావు. పాము వాస్తవంగా చెప్పాలంటే నువ్వు వస్తున్నావు అని తెలియక స్ట్రైట్ గా వస్తుంది అనుకుందాం. నువ్వు అదే చోటుకి వెళ్ళావు. నీ కాళ్ళ సవ్వడి గాని, లేదా నీ కాళ్ళ నుండి వచ్చే శబ్దం కానీ దాని చర్మం పసిగట్టగలిగింది. పాము నువ్వు వస్తున్నావు అని చెప్పి పసిగట్టగలిగింది. ఏం చేస్తుంది పాము? మీరు చెప్పండి. తన దిశ మార్చుకుంటుందా? వాడొస్తే నాకెందుకని నువ్వు వచ్చే దారిలోనే వస్తుందా? పల్లెటూరు వాళ్ళు స్వరాలు ఎత్తాల. ఏం చేస్తుంది పాము? ప్రమాదం ఉన్న చోట తన దిశ ఏం చేస్తుంది? మార్చుకో. ఇప్పుడు స్ట్రైట్ గా వస్తున్నప్పుడు అక్కడ ప్రమాదం జరుగుద్ది, ఎవరైనా తనని చంపుతారనిపించిందంటే స్ట్రైట్ కి పోయేది పక్కకి వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడ రంధ్రం ఉంటే రంధ్రంలోకి వెళ్ళిపోవాలి. ఎంత జ్ఞానంగా ఉంటదంటే శత్రు విషయంలో. ఇప్పుడు అదే వివేకం ఎవరికి కావాలట? మనుషులమైన మనకి కావాలా వివేక్? ఈరోజు నిజంగా ఈ మాట అంటే ఇదేముందిలే బ్రదర్ అనుకుంటున్నాం, కానీ ఒకసారి ఆలోచించండి. నువ్వు నీ జీవితంలో ముందుకెళ్తున్నప్పుడు ఒక మనిషి వల్ల నీకు ప్రమాదం ఉందని తెలిసింది, ఒక వ్యక్తి వల్ల నువ్వు పాడైపోతావని నీకు అనిపిస్తుంది, లేదా కొంతమంది వల్ల నీ ఆత్మీయ జీవితానికి నష్టం కలుగుతుంది. అప్పుడు నువ్వేం చేయాలా? నీ దిశను మార్చుకోవాలి. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సామెతల గ్రంథం
22 అధ్యాయం 3 వచనం చూడండి. బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూచి అపాయము వచ్చుట చూచి దాగును. దాగును. జ్ఞానము లేనివారు జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. యోచింపక ఆపదలో పడుదురు. ఇప్పుడు క్రైస్తవుడైన వాడు పాము నుండి నేర్చుకోవాల్సిన వివేకం ఏంటంటే, ప్రమాదం ఉన్న చోట నువ్వు బుద్ధిమంతుడుగా ఆ ప్రమాదం వైపు వెళ్లకుండా దాగాలి. జ్ఞానం లేనివాడు ప్రమాదంలో పడిపోతాడు. ఈరోజు మనం ఎలా ఉంటున్నాం? మీకు అర్థమయ్యే భాషలు చెప్పాలంటే, నువ్వు కాలేజీకి వెళ్తున్నావు, ఒక అబ్బాయివే ఒక అమ్మాయి పరిచయం అయింది, తనతో మాట్లాడడం వల్ల నీ ఆలోచన చెడిపోతుంది. లేదా నువ్వు ఒక అమ్మాయివే ఒక అమ్మాయి పరిచయం అయ్యండి, లేదా ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు, ఆ అమ్మాయితో మాట్లాడడం వల్ల నీకు అర్థమవుతుంది, ఈ అమ్మాయితో మాట్లాడడం వల్ల నాకు పాపం గురించి ఎక్కువ తెలుస్తుంది, ఈ అమ్మాయితో మాట్లాడడం వల్ల నేను ఎక్కువ చెడిపోతున్నాను, ఈ అబ్బాయితో మాట్లాడడం వల్ల నేను ఎక్కువ చెడిపోతున్నాను అని కనిపించినప్పుడు నువ్వేం చేయాలా? వాళ్ళతో నీ సహవాసాన్ని పక్కకు మళ్ళించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఏమైందిలే బ్రదర్, వాళ్ళతో ఉన్నంత మాత్రం మనం చెడిపోతామా? ఒక ఆయన అంట ఇలాంటోడే పేకాట బాగా ఆడేవాడట. పేకాట బాగా ఆడేవాడు, రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, చివరికి మారాడు అనమాట. మారిన తర్వాత ఎవడో సరదాగా, అరే అక్కడ పేకాట ఆడుతున్నాడు నువ్వు కూడా రా అన్నాడట. అన్న వెంటనే వీడేమనాలా? నేను బాప్తిసం పొందానురా, నేను రక్షణ పొందాను, నేను రాకూడదు అలాంటి ప్రదేశాలకు అని చెప్పాల్సింది పోయి, సరేలేరా సరదాగా వస్తాను, నేనైతే ఆడనురా, ఊరికి వచ్చి అలా కూర్చుంటాను అన్నాడు. ఎప్పుడైతే ఆ చోటికి వెళ్ళాడు, ఆ చోటికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఆట ఆడుతూ ఉన్నారు, వీడు పక్కన నిలబడి చూస్తున్నాడు. చూస్తూ ఉంటే వాడు ఆ పేకాట కార్డ్స్ లో ఒక కార్డు పెట్టిపోయి ఒక కార్డు తప్పు పెట్టబోతున్నాడు. వీడు వెనకుండు చూసి, రే అలా కాదు పెట్టేది, ఇలా పెట్టాను. వాడు అయినా తప్పెడతాడు, నువ్వు లేరా నేను కూర్చుంటానని చెప్పి వాడిని లేపి వీడు కూర్చున్నాడు. రాత్రి స్టార్ట్ చేశాడు, తెల్లారుజులు ఆడుతూనే ఉన్నాడు. ఈ ఎట్లా ఉంటదంటే, మనం ఫస్ట్ కావాలని లోక స్నేహంలోకి వెళ్ళినప్పుడు పాపంలో పడకపోవచ్చు, కానీ తెలియకుండా పాపం ఆకర్షిస్తుంది. మన సహవాసం జాగ్రత్తగా ఉండాలి. దుష్ట సాంగత్యం అంట మంచి నడవడికను జరుపుద్దట. నువ్వు మంచోడివే, నువ్వు మంచిదానివే, కానీ నీ సహవాసం సరిగ్గా లేకపోతే నువ్వు చెడిపోతావు. నీవు ఎక్కడైతే నీకు ప్రమాదం జరుగుద్ది, నువ్వు పాపంలో పడిపోతావు అని డౌట్ నీకు వచ్చిందో, దిశ మార్చే రూటు మార్చే. వద్దు, ఆ సహవాసం మనకు వద్దు. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలోనే రాయబడిన మాట, అపహాసకులు కూర్చుండే చోటు కూడా కూర్చుండకూడదు. ఎందుకు కూర్చుండకూడదు? అపహాసకులు, వాళ్ళ అపహాస్యపు మాటలు నీకెక్కుతాయి. వద్దు. ఎక్కడైతే నువ్వు పాపంలో పడిపోయే అవకాశం, దిశ మార్చే. అదే పాముకున్న వివేకం. ఈరోజు మనం అలా మార్చలేకపోతున్నామండి, వదలలేకపోతున్నాం. కొన్ని స్నేహాలు, కొన్ని సహవాసాలు, కొన్ని మాటలు, కొంతమందితో చేరి చెడిపోతున్నాం, కొంతమందితో చేరి తెలియని పాపపు విషయాలు తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. వద్దు. ఈనాటి నుండి ఎవరి ద్వారా అయితే నీకు ఇబ్బంది కలుగుతుందో ఆ మనిషిని దూరం పెట్టే. ఆత్మీయ జీవితం కంటే ఎక్కువ, పరిశుద్ధత కంటే ఎక్కువ, ప్రభు కంటే ఎక్కువ మనం ఏం చేస్తున్నామంటే, అమ్మో ఈ మనిషిని వదిలేసుకుంటే ఎట్లా గాని పాపంలో పడిపోతున్నాం. వద్దు తల్లి, వద్దు బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మాట వింటున్న మీరందరూ కూడా. పాముకున్న వివేకం, ప్రమాదం ఉన్న చోట దిశ మార్చుకుంది. అక్కడే ఉండి, ఆ ప్రమాదం జరిగే ప్రదేశంలోనే ఉండి అమ్మో అయ్యో 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 అనొద్దు. నీకెక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నుంచి వచ్చేసే. అంతే. తప్పించుకోవాలండి, తప్పించుకోవాలి. ఏం కాదు, నేను అక్కడే ఉండి పాపాన్ని జయిస్తానంటే కుదరదు. అక్కడ నుండి వచ్చేసేయాలి. ఆ వివేకం కావాలి. పాము అంటే వివేకం అంటే అదేనే. యోసేపు ఉన్నాడు, రాని పాపం చేయడానికి పిలుస్తున్నప్పుడు అక్కడే ఉండి ఏం కాదులే వద్దు 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 అనలేదు. ఏం చేస్తాడు? ఆమె వస్త్రాలు పట్టుకుంటే అక్కడి నుండి పారిపోయాడు. ఈరోజు ఆ మనసు ఉందా అంటే, నీకు ఎక్కడైతే ప్రమాదం జరిగిద్ది అనిపించిందో నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపో, అంతే. ఒకవేళ పారిపోకుండా అక్కడే ఉంటే నిజంగా ఏమన్నా పొరపాటున పడేవాడేమో. ఎందుకంటే అవసరం కదా రాణిగారు. ఎట్లా ఇప్పుడు నిజం చెప్పాలంటే, శరీర కోరికలకి సేవకుడా, విశ్వాస, లేకపోతే ఇంకొకడా అనటానికి లేదండి. ఎట్లా అపవాది ఎట్లా ఆకర్షించాలో వాడికి బాగా తెలుసు. యోసేపుని ఎలా పట్టుకోలో పోతిఫర్ భార్యకి బాగా తెలుసు.
ఏమో పారిపోకుండా అక్కడే ఉంటే పడిపోతాడు అనుకున్నాడు. అందుకే పారిపోయాడు, అక్కడ నుంచి లేచి వచ్చేసాడు ఇంకా అంతే. ఈరోజు మనం ఎలా ఉన్నామంటే అక్కడే ఉండి ఆ ఊ నేను పాపం చేయను 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 అనుకుంటూనే పడిపోతున్నావు. వద్దు, అసలు నువ్వు వచ్చే ఫస్ట్ అంతే. అక్కడే ఉండి నేను పడిపోను, నేను నిలబడతాను అనుకున్నావంటే మాత్రం నువ్వు నిలబడేది ఉండదు, పడిపోతావు ఖచ్చితంగా. కొన్ని చోట్ల నుండి మనం దూరం అయిపోవాలి, కొంతమంది మనుషులకు దూరం అయిపోవాలి. అదే వివేకం అంటే. ఎక్కడ ఎవరికి దూరం అయిపోవాలో తెలిసి ఉండాలి మనకి. ఆ వివేకం ప్రకారం మనం ముందుకెళ్ళాలి. పాము నేర్పిస్తుంది మనకు అదే వివేకం. ఎక్కడ నీకు ప్రమాదం ఉందో ఆ ప్లేస్ ను దిశ మార్చి, ఆ రూట్ మార్చి, ఆ ఫ్రెండ్స్ వదిలే, ఆ సహవాసాలు వదిలే, ఆ స్నేహాలు వదిలే, ఎవరినైనా వదిలేసి అంతే. అయ్యో బ్రదర్ వీళ్ళని ఎలా వదలమంటావు అనవద్దు. నీ ఆత్మీయ జీవితానికి నష్టం, ఎవరినైనా వదిలేదు. రెండవది ఈ పాము నేర్పిస్తుంది ఏంటంటే, ఒకటి, ప్రమాదం వచ్చుట చూచి తన దిశను మార్చుకుంటుంది. రెండవది పాముకున్నటువంటి స్వభావం ఏంటంటే, ఒకటి అర్థమవుతుందమ్మా, తన దిశ మార్చుకుంటుంది ప్రమాదం ఉన్న చోట. రెండు, ఇప్పుడు పామును ఎవరైనా కొట్టడానికి వెళ్ళినా, చంపడానికి వెళ్ళినా, ఇప్పుడు ఆ పాము ఏం చేస్తుందంటే, ఒక చిన్న రంధ్రం ఉంది, రంధ్రంలో పాము వెళ్ళింది. బయట ఒక వ్యక్తి కర్ర పట్టుకొని ఉన్నాడు. మీరు గంట నిలబడండి, అది బయటికి రాదు. మీరు పక్కకి వెళ్ళాక వస్తుంది అది బయట. అవునా కదా? ఇప్పుడు పాము ఒక చిన్న రంధ్రంలోకి వెళ్ళింది, మీరు కర్ర పట్టుకొని బయట నిలబడండి, వస్తుందా? మీరు ఆ కర్ర లోపలికి, ఆ కర్రని లోపల పెట్టి ఆ ఆ రంధ్రంలో నుండి పామును బయటికి లాగితే తప్ప అదంటే అది బయటికి రాదు. అంటే రెండు, పాములో ఉన్న వివేకం ఏమిటంటే శత్రు పన్నాగాలను పసిగడుతుంది పాము. ఈరోజు పసిగడుతున్నామా మనం శత్రు పన్నాగాలు? అమ్మ ఒకసారి ఒక మాట చెప్పాలంటే, శత్రువు అంటే సాతాను పన్నాగాలంటే మనం ఏవేవో అనుకుంటాం. అదండి, వాడు ఏం చేస్తాడంటే, మీకు ఉదాహరణకు అర్థమయ్యేటట్టు చెప్తాను. పేతురు ఉన్నాడు కదా, పేతురు ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని అంటాడు, నీ సిలువ శ్రమలు దూరమవును గాక అంటాడు. నీ సిలువ శ్రమలు దూరమవును గాక అన్న వెంటనే యేసు ప్రభు ఏం చేస్తాడు? యేసు ప్రభు ఏం చేస్తాడు? నా వెనకకి పొమ్ము అన్నాడు. ఇప్పుడు అక్కడ మాట్లాడింది ఎవరు వాస్తవంగా? అపవాది. మాట్లాడింది. ఎవరి ద్వారా మాట్లాడించింది? అపవాదం పేతురు గారి ద్వారా. అమ్మా, సాతాను పన్నాగలు అయ్యే. ఒక్కోసారి మీ భర్త ఉన్నాడు, నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. నోటికి ఏదొస్తే అది మాట్లాడొచ్చా లేదా అనేది కూడా ఉండదు, ఏదొస్తే అది మాట్లాడేస్తాడు. నీ భార్య ఉంది, నోటికొచ్చినట్లు మాట్లాడేస్తుంది. నీ తల్లి ఉంది, ఏం మాట్లాడేది అర్థం ఏంది, అసలు మా అమ్మగారు ఏంటి ఇలా మాట్లాడారు, మా ఆయన ఇలా మాట్లాడాడు, అసలు ఏంటి ఎంత కఠినంగా మాట్లాడాడు, ఇలాంటి మాటలు ఒకసారి నీకే బాధ అనిపిస్తుంటది, ఏంటి ఇలా మాట్లాడాడని. అప్పుడు నువ్వు ఆలోచించాలి, మా ఆయన మంచోడే, మా ఆయన లోపల సాతాను గడుపు అన్నాగో నన్ను రెచ్చగొట్టాలని, నన్ను ఆవేశపూరితమైన వ్యక్తిగా చేయాలని, నేను బూతులు మాట్లాడేటట్లు చేయాలని, నన్ను దేవునికి దూరం చేయాలని, నా భర్తలోకి దూరింది సాతాను అని శత్రు పన్నాగాలు పసిగట్టప్పుడు ఏం చేయాలా? వెంటనే ఆ ఓర్చుకొని పక్కకెళ్ళి, అయ్యా నా భర్తలో పనిచేస్తున్న ప్రతి విధమైన సాతాను శక్తులను పారుద్రోలండి నాయన అని ప్రార్థన చేయాలి తప్ప, ఆయన మీద ఎగబడి, ఆయన కొట్టి, ఆయన తిట్టి, మీ ఇద్దరు గొడవ అయిందనుకో, రేపటి రోజున దాంపత్య జీవితం ఏమైతే తల్లి? కుటుంబంలో అపవాది చేరా. ఒక్కోసారి నీ పిల్లల్ని రెచ్చగొడుతుంటాడు, వాడు తల్లిని మాట్లాడుతున్నానని కూడా విచక్షణ వివేకం లేకుండా మాట్లాడుతాడు. అలాంటి మాటలు మాట్లాడినప్పుడు ఆ పిల్లోడు ఏదో మాట్లాడాడని నువ్వేదో నా కొడుకు ఇట్లా మాట్లాడి నేను బతకడం వేస్ట్, నేను చచ్చిపోతాను అనకూడదు. వెంటనే పసిగట్టాలి, ఓహో నా కొడుకు మంచోడే, వాళ్ళలోకి దూరాడు అపవాది, వాళ్ళలోకి దూరి మాట్లాడుతున్నాడని వాడి సమాధానం మామూలుగా చెప్పేసి పోయి ప్రార్థన చేయదు. శత్రు పన్నాగాలు పసిగట్టాలరా. శత్రు పన్నాగాలు పసిగట్టకపోతే ఎవరిని ఎలా పడేయాలో సాతానికి బాగా తెలుసండోయ్. నాకేసే బాణం వేరు, నీకేసే బాణం వేరు, నీకు వేసే బాణం వేరు, మరొకరికి వేసే బాణం వేరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా పడగొట్టాలని చూస్తుంటాడు. నువ్వేం చేయాలా? పాము వంటి వివేకంతో వాడు ఎటు దాడి చేస్తాడు చూసి నువ్వు అట్లా రివర్స్ దాడి చేయడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఎట్లా అంటే క్రైస్తవుడు సైనికుడు లాంటోడు. ఎప్పుడు ఎటు నుండి ఏ పోరాటాలు వస్తాయో తెలియదు, ఎప్పుడు ఎటు నుంచి ఏ యుద్ధాలు వస్తాయో తెలియదు. ఎటు నుండి దెబ్బ కొట్టిన తిరిగి దెబ్బ కొట్టేటట్లు ఉండాల. ఈ మధ్య మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే,
భారతదేశంపై మిస్సైల్ దాడులు చేయాలని చెప్పేసి అని పాకిస్తాన్ కొన్ని పంపుతూ ఉందన్నమాట. కొన్ని పంపుతున్నప్పుడు, డ్రోన్స్ పంపుతున్నప్పుడు ఏం చేస్తున్నారు, అవి కిందకి రాకుండానే ఆకాశంలోనే వాటిని అంతు తెలుస్తున్నారు మన భారతదేశపు జవానులు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అవి మీ మీద దాడి చేయకుండానే అవి ఎటు నుండి వస్తున్నాయో ఇంకటే నాశనం చేయాలి. ఇప్పుడు సాతాను పన్నాగలు కూడా అంతే. వాడు ప్లాన్ వేసాడు, ఈరోజు ఇంట్లో భార్య భర్తల మధ్య గొడవ పెట్టేయాలి అని సాతాను గడు ప్లాన్ వేసాడు. నేను భర్త నుండి ఒక మిస్సైల్ ఇసిరాడు, ఇప్పుడు నువ్వేం చేయాలా, దానికి గాల్లో నాశనం చేయాలి. ఇప్పుడు ఆయన అన్నాడు చిన్న విషయం దగ్గరే, ఏం కూరలు చేయటం రాదు, ఏం రాదు, అసలు ఆడ మనిషివైనా నువ్వు అన్నాడు అనుకో, నువ్వేం చేయాలా, సర్లే అండి ఈసారి నుంచి నేర్చుకుంటానులే అంటే ఒక మాటలో పోద్ది. అప్పుడు నువ్వు ఆ మిస్సైల్ ఏం చేసినట్టు, గాల్లోనే కూల్చేసినట్టు. అట్ట కాకుండా అబ్బో నువ్వు పెద్ద మగోడు అయ్యా అన్నావు అనుకోండి, నువ్వు అలా అన్నావు అనుకోండి, ఆయనకు రెచ్చకూడదు. ఇప్పుడు ఏమవుద్ది, ఇద్దరి మధ్య అంతర్గత యుద్ధం ప్రకటించాల్సి వస్తుంది. అదే నువ్వు కాస్త తగ్గావనుకోండి, ఆ యుద్ధం కాస్త తగ్గుద్ది అనమాట. ఏమి లేదమ్మా, కుటుంబాల్లో సాతాను పన్నాగాలు ఉంటాయి. అవి మనకు అర్థం కావట్లేదు. మనం ఏం చేస్తున్నాం అంటే, మనుషులం కదా, మాట అన్న వెంటనే ఉప్పు కారాలు తిని బతుకుతున్న వాళ్ళం కదా, కాస్త ఆవేశం ఎక్కువ మనకి. ఇంకా మన తెలుగు రాష్ట్రాలకు ఇంకా ఆవేశం ఎక్కువ. మనం నేను అన్నం కదా, అసలే ఈ ఎండాకాలం ఆవకాయ పచ్చడి బాగా తిని ఉంటే మనకి ఏంటంటే ఉప్పు కారాలు తింటే రోషాలు పౌరుషాలు ఎక్కువైపోయి సాతాను పన్నాగాలు పసిగట్టలేక మన సాతాను ఉచ్చుల్లో పడిపోతున్నాం, సాతాను మాయలో పడిపోతున్నాం, కుటుంబాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, జీవితాలు అల్లకల్లోలం అయిపోతున్నాయి, పరిస్థితులు అల్లకల్లోలం అయిపోతున్నాయి. దయచేసి ఆలోచించండి. శత్రు పన్నాగాలను పసిగట్టి సాతాను పన్నాగాలను గమనించండి. ఈ పాము నుండి మనకు అది నేర్పిస్తుంది. పాము చూడండి, ఇదేమి నాకేం నేర్పిస్తుంది, పాము అనగానే అది మంచిది కాదు, బొసగొట్టిది, విషం, ఇవన్నీ తీసేసి పాజిటివ్ గా మనం ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయో చూడండి. ఒకటి, ప్రమాదం ఉన్న చోట తన దిశను మార్చుకుంటది. 2, శత్రు పన్నాగాలని పసిగడుతుంది. 3 తనకు ప్రమాదం అనుకున్నప్పుడు అదేం చేస్తుందో తెలుసా, తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ తాగుకుంటుందని. పాము ఎప్పుడు కూడా తనను తాను కాపాడుకోవడానికి అది చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు పాము బుసగొట్టినా, పాము కాటేసినా ఎందుకు, తనని తాను కాపాడుకోవడానికి. ఈరోజు నీ ఘట్టమును నువ్వు కాపాడుకుంటున్నావా? పత్రికల్లో రాయబడి ఉంటాయి, తమ ఘటములు ఎట్లు కాపాడుకుని వాళ్ళనో ఎరిగి ఉండుటే దేవుని చిత్తం అంట. మన పట్ల దేవునికి ఒక చిత్తం ఉందంటే అదేంటంటే, నీ శరీరాన్ని నువ్వు ఎలా కాపాడుకోవాలో నీకు తెలియాలట. ఈరోజు కాపాడుకుంటున్నావు, నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావా? నీ మనస్సును కాపాడుకుంటున్నావా? నీ ఆత్మీయతను కాపాడుకుంటున్నావా? ఓ బంగారాన్ని దొంగలో పడకుండా, ఆ దొంగల చేతికి చిక్కకుండా ఎంత జాగ్రత్త కాపాడుతున్నావు, నీ శరీరాన్ని సాతాను చేతికి చిక్కకుండా కాపాడుతున్నావా? లేదండి, మనం ఈరోజు శరీరాన్ని కాపాడుకోవటంలో శ్రద్ధ చూపించట్లేదు, ఆత్మీయతను కాపాడుకోవడంలో శ్రద్ధ చూపించట్లేదు, దేవుని మాటను పక్కన పెట్టేస్తున్నాం. ఒకసారి ఆలోచించు, నిన్ను నువ్వు కాపాడుకుంటూ దాక్కో. ఎక్కడ దాక్కోవాలి? నీ ఆశ్చర్యపరమైన యేసులో దాక్కో. యేసుకి ఎక్కువ దగ్గర, ఏసైకి ఎక్కువ టైం, ఏసైతో ఎక్కువ గడుపు. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును కదా, నువ్వు దాగాలి కదా. నువ్వు దాగి దాని ప్రకారంగా నువ్వు శత్రు పన్నాగాలను పసిగట్టి అపవాది చేతికి చిక్కకుండా, సాతాను చేతిలో పడకుండా నిన్ను నువ్వు కాపాడుకోవాలి. బ్రదర్ అండ్ సిస్టర్, ఈ మాటలు నీకు వినిపిస్తున్నాయి ఎంతవరకు? నువ్వు ఒక్కటే ఆలోచించు. పాము వంటి వివేకం నీకు కావాలి, నిన్ను నువ్వు కాపాడుకోవాలి. అమ్మా, మనల్ని మనం కాపాడుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజుల్లో మన శరీరాన్ని మనం కాపాడుకోకపోతే ఎట్లా? సాతాను అంత విచ్చలవిడితనంగా మనల్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తుంటే నీ శరీరాన్ని కాపాడుకుంటున్నావు, నీ ఆత్మీయతను కాపాడుకుంటున్నావు? ఒక్కసారి స్వపరీక్ష చేసుకో బ్రదర్, ఒక్కసారి స్వపరీక్ష చేసుకో సిస్టర్. వివేకం నీకు లేదేమో అడుగు. పాము వంటి వివేకం నాకు ఇవ్వయ్యా, పాము వంటి వివేకం నాకు కావాలయ్యా, వివేకంతో ముందుకు సాగిపోవాలయ్యా. ఇన్నాళ్ళు పాము అంటే నేను నెగిటివ్ గానే ఆలోచించాను, ఒకసారి పాజిటివ్ గా ఆలోచిస్తే, అయ్యా అది ప్రమాదం ఉన్న చోట తన దిశ మార్చుకుంటుంది, నేనైతే నా దిశను మార్చుకోవట్లేదు, అంతే సాగిపోతున్నాను. నా దిశ మార్చుకోవాలి,
నా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసేది ఏదైనా వదులుకునే సమర్పణ నాకు కావాలి. వదులుకోలేకపోతున్నాను. వాటి వైపు మనసు మలుతుంది. నాకు వివేకం ఇవ్వవా అని అందరూ మోకరించి ప్రార్థన చేసుకుందామా? పాము వంటి వివేకాన్ని నాకు ఇవ్వండి. పాము వంటి వివేకాన్ని నాకు ఇవ్వండి. పాము వంటి వివేకాన్ని నాకు ఇవ్వండి. శత్రువు పన్నాగాలు పసిగట్టలేకపోతున్నానే. సాతాను దాడులకు చిక్కుతున్నానే. వాడు విశ్వాసం మీద దాడి చేస్తున్నాడు. విశ్వాసాన్ని కాపాడుకోవట్లేదు. అయ్యా, పౌలు గారు తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. మంచి పోరాటం పోరాడు. కదముట్టు వరకు తన విశ్వాసమును కాపాడుకున్నాడు. చిన్న సమస్య వస్తేనే నా విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నా, పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నా, శరీరాన్ని కాపాడుకోలేకపోతున్నా. అయ్యా, శరీర కోరికల్లో, కామతత్వపు ఆలోచనల్లో నా శరీరాన్ని కాపాడుకోలేకపోతున్నా. చూడకూడనివి చూస్తున్నాం, మాట్లాడకూడని మాట్లాడుతున్నామేమో ప్రభు. మా చూపులు మారాలి, మా తలంపులు మారాలి. మమ్మల్ని మేము కాపాడుకునే కృప మా అందరికీ. ఆ వివేకాన్ని మాకు ఇవ్వండి. ఎవరిని మినుగుదుమా అని వెతుకుతున్న సాతాను నోటికి మేము చిక్కకుండా మమ్మల్ని తప్పించి కాపాడమని, మమ్మల్ని భద్రపరచమని, మమ్మల్ని కాపాడండి నాయన. మాకు వివేకాన్ని ప్రసాదించండి ప్రభు అని అందరూ ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. అందరూ స్వరాలు ఎత్తి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడు అయిన దేవా, వాక్యం ఇప్పటి వరకు విన్నాం. శత్రువు నుండి కూడా మంచి పాఠాలు నేర్చుకునే మంచి బుద్ధి మాకు రావాలి. ఒకరంటే వారిలో ఉన్న లోపాలే వెతికే బుద్ధి పోవాలి. ఒకరంటే వారిలో మంచి పాజిటివ్ వెతికేటువంటి స్వభావం మాకు. మీరు చెప్పారు పాము అంటే వివేకం కావాలని. ఆ పాములో ఉన్న వివేకం ఏంటో మేము చూసాం. ప్రమాదం ఉన్న చోట దిశను మార్చుకుంటుంది. మా ఆత్మీయ జీవితానికి ఎక్కడ ప్రమాదం ఉందో అక్కడ మా దిశను, అవసరమైతే మా స్నేహ సహవాసాలను కూడా, దుష్ట సాంగత్యాలను కూడా వదిలిపెట్టి పరిశుద్ధతకై ప్రాకులాడే కృపని మా అందరికి అనుగ్రహించండి నాయనా. అదే విధముగా రాజా అయ్యా, శత్రు పన్నాగాలను పసిగట్టాలి. శత్రు వెట్టి నుండి దాడి చేస్తున్నాడు తెలుసుకోవాలి. అయ్యా, మేము ఆ దాడిని గ్రహించలేక మనుషుల్ని తప్పుబడుతున్నాం, మనుషుని దోషులను నిందిస్తున్నాం. అయ్యా, వారిలో నుండి మాట్లాడే సాతాను పన్నాగాలు, మాటలు మేము పసిగట్టాలి. సాతాను మమ్మల్ని మృంగాలని, మమ్మల్ని రెచ్చగొట్టాలని, మమ్మల్ని ఏదో ఒకటి ఈ లోకంలో లేకుండా చేయాలని వారు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాలను కూడా అయ్యా మేము పసిగట్టగలిగి, గ్రహించగలిగే కృప మా అందరికి మీరు అనుగ్రహించండి నాయన. శత్రు పన్నాగాలలో మమ్మల్ని మేము కాపాడుకుంటూ దాక్కునే కృపను మాకేవ్వండి. నీలో దాక్కోవాలి. మా ఆశ్రయం నీవే. నీలో ఉండాలి. నీలో ఉన్నవాడు లోకంలో పడిపోడు. నీలో ఉన్నవాడు పాపంలో పడిపోడు. నీలో ఉన్నవాడు శాపంలో చిక్కడు. విన్నామో వెళ్ళిపోయామని కాదు, కానీ వాక్య ప్రకారంగా జీవించినట్లు సహాయం చేయండి. వాక్య ప్రకారం బ్రతుకున్నట్లు సహాయం చేయండి. వాక్యానికి లోబడినట్లు సహాయం చేయండి. రోజు ఈ ఉదయకాలాన్ని వర్తమానాన్ని ఆలకించిన వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కష్ట కన్నీటిని తొలగించండి, ఇబ్బందులు తొలగించండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. మారు మనసు లేని వారికి మారు మనసు ఇవ్వండి. సమస్యల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. ఈరోజు ప్రతి చోట మందిరపు ఆరాధన ఘనంగా జరిగించండి. మరి ముఖ్యంగా ప్రభువా, ఈరోజు మదర్స్ డే నాయన. తల్లి ప్రేమ, నీ ప్రేమ తర్వాత గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అయ్యా. నీ తర్వాత మమ్మల్ని నిస్వార్థంగా ప్రేమించేది తల్లి ప్రేమ అయ్యా. ఈరోజు ఆ తల్లిని బాధ పెట్టేటువంటి కుమారులు ఉన్నారు. ఆ తల్లిని బాధ పెట్టేటువంటి కుమారులు ఉన్నారు. వారి మనసు మార్చండి, వారి మనసు మార్చండి, వారి మనసు మార్చండి, వారి మనసు మార్చండి. ప్రభువా, మీరు కృప చూపించండి నాయనా. తల్లి ప్రతి తల్లిని మీరు దీవించండి. ఏ బిడ్డ కూడా తల్లి లేని వారై ఉండకూడదయ్యా. ఈ లోకంలో నీ తర్వాత ప్రేమించేది తల్లేనయ్యా. కొంతమంది తల్లులు అనారోగ్యంతో ఉండి కనుమూయడం ద్వారా పిల్లలు అనాథలైపోతున్నారు అయ్యా. ఏ బిడ్డ కూడా తల్లి లేని బిడ్డ అవ్వకూడదయ్యా. తల్లి లేని లోటు ఎవరు తీర్చలేరయ్యా. అయ్యా, మీరే జ్ఞాపకం చేసుకోమని. ఎవరైతే తల్లిని కోల్పోయి ఉన్నారో వారికి ఆదరణివ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి అయ్యా. తల్లి లేనటువంటి ఆ లోటు అయ్యా తండ్రి, వారిని పూడ్చండి అయ్యా. తండ్రి, మీరు సహాయించండి. చాలా మంది తల్లి లేక బాధపడుతున్నారు ఆయన. వారి కరుణించండి అయ్యా. నా తల్లి గారు, మా పిన్ని వారు కూడా మమ్మల్ని కోల్పోయి అయ్యా తల్లి లేని లోటుతో అయ్యా వారు ఎంతో బాధపడుతున్నారు. వారిని ఓదార్చి ఇంకా ఎంతో మంది తల్లి లేని లోటుతో ప్రభువా తండ్రి, ఆ లోటును మీరు పూడ్చండి నాయన. అయ్యా, మీరే తల్లివై తండ్రివై ఆదరించండి. ఈరోజు మదర్స్ డే జరుపుకుంటే వారందరు తల్లులందరూ మీరు దీవించండి. మీరు సహాయం చేయండి అయ్యా. మీకు వందనాలు అయ్యా. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈరోజు ప్రతి చోట మందిరపు ఆరాధన ఘనముగా జరిగించండి.
సహాయం చేయండి. మీరు కృప చూపించి కన్నీటిని తుడిచి ఇబ్బందులు తొలగించి ప్రతి ఒక్కరి చుట్టూ కంచు వేయమని యూట్యూబ్ ద్వారా ఈ వర్తమానాన్ని ఆలకించిన వారిని దీవించు. యేసునామంలో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిండి సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడై ఉంటుంది గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలమ్మా.